ఈ విధంగా స్టిచ్ చేయడం వల్ల మనకి పైపింగ్ క్లాత్ అనేది బయటికి కనిపించకుండా ఫినిషింగ్ అయితే చాలా అంటే చాలా నీట్గా వస్తుంది. ఇలా స్టిచ్ చేయడం వల్ల మనం కస్టమర్ దగ్గర నుంచి అమౌంట్ కూడా ఎక్కువ తీసుకోవచ్చు. హాయ్ అండి, ఈరోజు ఈ వీడియోలో రౌండ్ నెక్కి హెమ్మింగ్ పద్ధతిలో ఇన్విజిబుల్ పైపింగ్ని ఈజీగా ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాం. చూడండి, ఫస్ట్ అయితే మనం ఏ కలర్ క్లాత్తో అయితే పైపింగ్ వేసుకోవాలి అనుకుంటున్నామో ఆ కలర్ క్లాత్ని తీసుకొని ఈ విధంగా 1 ఇంచ్ వెడల్పుతోటి క్రాస్గా ఉండే పీసెస్ని కట్ చేసుకోవాలి. అలాగే మనం ఇక్కడ హెమ్మింగ్ పద్ధతిలో థ్రెడ్ పైపింగ్ని స్టిచ్ చేస్తున్నాం కాబట్టి హెమ్మింగ్ పట్టీ కోసం లైనింగ్ క్లాత్ని తీసుకొని 1.5 ఇంచుల వెడల్పుతోటి క్రాస్గా ఉండే పీసెస్ని కట్ చేసుకోవాలి. అర్థమైంది కదా? ఇక్కడ మనం హెమ్మింగ్ పద్ధతిలో థ్రెడ్ పైపింగ్ని స్టిచ్ చేస్తున్నాం కాబట్టి పైపింగ్ క్లాత్ అలాగే లైనింగ్ క్లాత్ రెండింటిని కూడా 1 ఇంచ్ లేదా 1.5 ఇంచుల వెడల్పుతోటి క్రాస్గా ఉండే పీసెస్ని కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం కట్ చేసుకున్న ఈ పీసెస్ని విడివిడిగా జాయింట్ చేసేసుకోవాలి. చూడండి, ఫస్ట్ అయితే మనం ఒక పీస్ని తీసుకొని ఈ విధంగా పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఇంకొక పీస్ని తీసుకొని ఇలా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకొని ఇప్పుడు ఈ కార్నర్ దగ్గర నుంచి ఈ కార్నర్ దగ్గరికి స్ట్రైట్గా ఒక స్టిచ్ వేసుకోవాలి. చూడండి, మీరు ఈ స్టిచ్ వేసుకునేటప్పుడు దగ్గర కుట్టు పెట్టుకొని స్టిచ్ చేసుకోండి. ఎందుకంటే ఇక్కడ చూసారా మనకి థ్రెడ్ అనేది ఆపోజిట్ కలర్లో ఉంది కాబట్టి మనకి ఈ థ్రెడ్ అనేది యువతల వైపునకు కనిపించకుండా ఉండాలి అంటే మనం దగ్గర కుట్టు పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి ఖర్చు కోసం 1/4 ఇంచ్ ఉండేలా చూసుకొని ఈ ఎక్స్ట్రా క్లాత్ మొత్తం కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ ఖర్చుని ఇలా ఓపెన్ చేసేసుకొని ఈ విధంగా మీ నెయిల్తో ఒకసారి రఫ్ చేసుకోండి. ఇదే విధంగా మిగతా పీసెస్ని కూడా జాయింట్ చేసుకోవాలి. చూడండి, మీరు ఇలా జాయింట్ చేసుకునేటప్పుడు ఖర్చులన్నీ కూడా ఒకే వైపుకి వచ్చేలాగా చూసుకొని జాయింట్ చేసుకోండి. అర్థమైంది కదా? మనం ఇలా జాయింట్ చేసుకున్నప్పుడు ఈ ఖర్చులన్నీ కూడా ఒకే వైపుకి వచ్చేలాగా చూసుకొని జాయింట్ చేసుకోవాలి. ఇదే విధంగా ఈ లైనింగ్ పీసెస్ని కూడా జాయింట్ చేసుకోవాలి. చూసారు కదా? ఈ విధంగా జాయింట్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఫస్ట్ అయితే మనం పైపింగ్ని రెడీ చేసుకోవాలి. చూడండి, ఈ పైపింగ్ని స్టిచ్ చేసుకోవడం కోసం ఇక్కడ నేను 12వ నెంబర్ థ్రెడ్ అయితే తీసుకున్నానండి. 12వ నెంబర్ థ్రెడ్ తీసుకున్నాము అంటే మనకి పైపింగ్ అనేది చాలా సన్నగా నీట్గా వస్తుంది. అలాగే ఇక్కడ మనం పాదాన్ని మార్చే పని కూడా ఉండదు. అంటే ఈ నార్మల్ పాదంతోనే మనం ఈ థ్రెడ్ పైపింగ్ని ఈజీగా స్టిచ్ చేసేసుకోవచ్చు. అదే మీరు లావుగా ఉండే థ్రెడ్ తీసుకున్నారనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే నార్మల్ పాదంతో స్టిచ్ చేయడం కుదరదనమాట. ఖచ్చితంగా 1 సైడ్ పాదం అయితే సెట్ చేసుకోవాలి. మనం పైపింగ్ వేసే ప్రతిసారి కూడా 1 సైడ్ పాదాన్ని సెట్ చేసుకోవాలి అంటే మనకి టైం అనేది చాలా వేస్ట్ అయిపోతుంది. ఎప్పుడైనా సరే మీరు థ్రెడ్ పైపింగ్ స్టిచ్ చేయాలి అనుకున్నప్పుడు 12వ నెంబర్ థ్రెడ్ అయితే తీసుకోండి. మీకు పైపింగ్ అయితే చాలా సన్నగా నీట్గా వస్తుంది. ఇప్పుడు ఇక్కడ చూడండి, మనకి పైపింగ్ క్లాత్కి వచ్చేసి ఒక వైపున ఖర్చు కనిపిస్తుంది కదా, ఈ ఖర్చు కనపడే వైపు వచ్చేసి ఇలా పై వైపునకు ఉండేలాగా చూసుకొని ఇప్పుడు ఈ థ్రెడ్ని క్లాత్కి మధ్యలో ఈ విధంగా పెట్టేసుకొని థ్రెడ్ పక్కనే ఒక స్టిచ్ వేసుకోవాలి. చూడండి, మీరు ఇలా స్టిచ్ చేసుకునేటప్పుడు క్లాత్ని కొంచెం ఇలా లాగినట్లుగా పట్టుకుంటూ స్టిచ్ చేసుకోవాలి. అప్పుడే మనకి పైపింగ్ అనేది ఎక్కడ లూజ్ రాకుండా స్టిఫ్గా నీట్గా వస్తుంది.
చూసారా ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత మనకి పైపింగ్ వెడల్పు వచ్చేసి 1/2 ఇంచి ఉండేలా చూసుకొని ఈ ఎక్స్ట్రా క్లాత్ మొత్తం కట్ చేసుకోవాలి. అంటే మనం బ్లౌజ్ని కట్ చేసుకునేటప్పుడు నెక్కి వచ్చేసి థ్రెడ్ పైపింగ్ స్టిచ్ చేయాలన్నా, హెమ్మింగ్ పట్టి స్టిచ్ చేయాలన్నా ఖర్చు కోసం 1/2 ఇంచి మార్జినే వదులుతాం కాబట్టి ఇక్కడ మనకి ఈ పైపింగ్ వెడల్పు కూడా 1/2 ఇంచి ఉండేలా చూసుకొని ఈ ఎక్స్ట్రా క్లాత్ మొత్తం కట్ చేసుకోవాలి. చూసారా ఈ విధంగా రెడీ చేసుకున్న ఈ పైపింగ్ని ఇప్పుడు లైనింగ్ క్లాత్కి జాయిన్ చేసుకోవాలి. చూడండి ఈ లైనింగ్కి జాయిన్ చేసుకునేటప్పుడు ఖర్చులు వచ్చేసి కింది వైపున ఉండేలాగా ఈ విధంగా పెట్టేసుకొని జాయిన్ చేసుకోవాలి. చూడండి ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకొని ఇక్కడ ఆల్రెడీ మనకి స్టిచ్ కనిపిస్తుంది కదా, ఇదే స్టిచ్ మీద స్టిచ్ చేసుకోవాలి. చూసారా ఇలా జాయిన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ మనకి ఖర్చు వచ్చేసి కరెక్ట్గా 1/2 ఇంచి ఉండేలా చూసుకొని ఈ ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవాలి. అంటే మనకి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా ఖర్చు అనేది ఒకే వెడల్పు ఉండేలాగా చూసుకొని ఎక్స్ట్రా క్లాత్ మొత్తం కట్ చేసుకోవాలి. అప్పుడే మనకి నెక్ షేప్ అనేది నీట్గా వస్తుంది. చూసారా ఇలా రెడీ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ముందుగా స్టిచ్ చేసుకున్న బ్లౌజ్ పీస్ని తీసుకొని ఈ విధంగా పెట్టేసుకోవాలి. అంటే రైట్ సైడ్ వచ్చేసి పై వైపున ఉండేలాగా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ మెడ పట్టీని తీసుకొని ఈ విధంగా పెట్టేసుకోవాలి. చూడండి మనం మెడ పట్టీని ఈ విధంగా పెట్టేసుకున్నప్పుడు మనకి పైపింగ్ వచ్చేసి కింది వైపున ఉండాలి. అంటే మనకి పైపింగ్ వచ్చేసి లైనింగ్ క్లాత్కి అలాగే మెయిన్ క్లాత్కి మధ్యలో ఉండేలాగా చూసుకోవాలి. అలాగే ఇక్కడ చూడండి ఈ కాజా పట్టీ కంటే కూడా ఈ విధంగా 1/2 ఇంచి ఎక్స్ట్రా ఉండేలాగా చూసుకొని ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకొని ఇక్కడ చూడండి ఆల్రెడీ మనకి స్టిచ్ కనిపిస్తుంది కదా, ఇప్పుడు ఇదే స్టిచ్ మీద స్టిచ్ చేసుకోవాలి. మీరు ఇలా స్టిచ్ చేసుకునేటప్పుడు బ్లౌజ్ పీస్ని అస్సలు లాగకూడదండి, లాగకుండా నిదానంగా స్టిచ్ చేసుకోండి. చూడండి ఇక్కడికి వచ్చేసరికి రెండు వైపులా కూడా ఈ షోల్డర్ ఖర్చు వచ్చేసి ఇలా బ్యాక్ పార్ట్ వైపున ఉండేలాగా ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఎక్కడ కూడా మనకి నెక్ అనేది సాగకుండా ఇలా నిదానంగా స్టిచ్ చేసుకోవాలి. చూడండి ఈ చివరికి వచ్చేసరికి మనకి మెడ పట్టీ అనేది ఉక్స్ పట్టీ కంటే కూడా 1/2 ఇంచి ఎక్స్ట్రా ఉండేలా చూసుకొని ఈ విధంగా కట్ చేసేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నెక్ రౌండ్ చుట్టూ కూడా ఈ విధంగా దగ్గరగా కట్స్ పెట్టుకోవాలి. చూడండి మీరు ఇలా కట్స్ పెట్టుకునేటప్పుడు ఇప్పుడు మనం వేసుకున్న ఈ స్టిచ్ అనేది కట్ అవ్వకుండా జాగ్రత్తగా కట్స్ పెట్టుకోవాలి. ఇలా కట్స్ పెట్టుకుంటేనే మనకి నెక్ షేప్ అనేది నీట్గా వస్తుంది. ఇలా కట్స్ పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఈ ఎక్స్ట్రా క్లాత్ని ఇలా లోపల వైపునకు ఫోల్డ్ చేసుకోవాలి. ఇప్పుడు మరలా ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. చూడండి మనం ఇలా ఫోల్డ్ చేసుకున్నప్పుడు మనకి మెడపట్టి వెడల్పు వచ్చేసి 1/2 ఇంచి ఉండేలా చూసుకొని ఈ థ్రెడ్ పక్కనే ఒక స్టిచ్ వేసుకోవాలి. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా మనకి మెడపట్టి అనేది ఒకే వెడల్పు ఉండేలాగా చూసుకుంటూ స్టిచ్ చేసుకోవాలి.
మీరు ఈ స్టిచ్ అనేది పైపింగ్కి ఎంత దగ్గరగా స్టిచ్ చేస్తే మీకు ఈ పైపింగ్ అనేది అంత సన్నగా వస్తుంది. చూడండి, ఈ చివరికి వచ్చేసరికి ఈ ఎక్స్ట్రా క్లాత్ని ఇలా ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ ఎక్స్ట్రా క్లాత్ మొత్తం కట్ చేసుకోవాలి. చూడండి, మీరు ఇలా కట్ చేసుకునేటప్పుడు బిగినర్స్ అయితే కొంచెం జాగ్రత్తగా కట్ చేసుకోండి. ఎందుకంటే ఒక్కొక్కసారి మనం ఇలా కట్ చేసేటప్పుడు మనకి బ్లౌజ్ పీస్ అనేది కట్ అవుతుందండి. బ్లౌజ్ పీస్ కట్ అయింది అంటే మనకి బ్లౌజ్ మొత్తం పాడైపోతుంది. అందుకని చెప్పేసి ఇలా నిదానంగా కట్ చేసుకోండి. చూసారు కదా, ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మరలా ఈ మెడ పట్టీని ఇలా ఫోల్డ్ చేసుకొని మీరు హెమ్మింగ్ కావాలంటే హెమ్మింగ్ వేసుకోవచ్చు. హెమ్మింగ్ వద్దు అనుకుంటే మిషన్ కుట్టైనా వేసుకోవచ్చు. అది మీ చాయిస్ అండి. ఇక్కడ నేనైతే మిషన్ కుట్టే వేస్తున్నాను. చూడండి, మీరు ఈ కుట్టు వేసుకునేటప్పుడు కూడా బ్లౌజ్ పీస్ని లాగకుండా ఇలా నిదానంగా స్టిచ్ చేసుకోండి. చూసారా, మీరు ఈ విధంగా పావించి మార్జిన్తో స్టిచ్ అయినా వేసుకోవచ్చు. లేదు ఈ స్టిచ్ కనిపించకూడదు అనుకుంటే హెమ్మింగ్ అయినా వేసుకోవచ్చు. అది మీ చాయిస్ అండి. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా, రౌండ్ నెక్కి హెమ్మింగ్ పద్ధతిలో ఇన్విజిబుల్ పైపింగ్ని ఈజీగా ఎలా స్టిచ్ చేసుకోవాలి అనేది. చూడండి, ఈ విధంగా స్టిచ్ చేయడం వల్ల మనకి పైపింగ్ క్లాత్ అనేది బయటికి కనిపించకుండా ఫినిషింగ్ అయితే చాలా అంటే చాలా నీట్గా వస్తుంది. ఇలా స్టిచ్ చేయడం వల్ల మనం కస్టమర్ దగ్గర నుంచి అమౌంట్ కూడా ఎక్కువ తీసుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.